సూర్యాపేట జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి మంజుల అందిస్తున్న జిల్లా నివేదిక. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం సూర్యాపేట జిల్లాలో జిల్లా కోర్టులు నిర్వహించిన లోక్ అదాలత్లో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హాన్ కౌసర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3048 కేసులను అక్కడికక్కడే పరిష్కరించారు. హుజూర్ నగర్ న్యాయస్థాన ప్రాంగణంలో జరిగిన లోక్ అదాలత్లో 1700 క్రిమినల్ కేసులు, 8 సివిల్ కేసులు రాజీ అయ్యాయి. కక్షిదారులు వివిధ కేసుల ద్వారా 15 లక్షలు కోర్టుకు చెల్లించారు. కోదాడ పరిధిలో 232 కేసులు పరిష్కారమయ్యాయి. పంతాలకు పట్టింపులకు పోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకొని లోక్ అదాలత్ను ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో నూతన ఆహార పట్టికను ప్రారంభించారు. కోదాడ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే పద్మావతి పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 20 రోజుల పాటు ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నమోదు చేసుకున్న వారి వివరాలను ఇంటింటికి తిరిగి అధికారులు సేకరించారు. క్షేత్రస్థాయిలో మండల అధికారులు సమీక్షిస్తున్నారు. సేకరించిన వివరాలను ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదు చేశారు. గ్రామంలోని కార్యదర్శులు యాప్లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేశారు. వచ్చే నెలలో నిర్వహించే లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరకు అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 నెలలకొకసారి వచ్చే లింగమంతుల జాతర కోసం భక్తులు అసంఖ్యాకంగా హాజరవుతారు. ఇందుకు సంబంధించి వసతి సౌకర్యాలను పరిశీలించారు. జిల్లాలోని కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి విద్యాలయంలో 2 రోజుల పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 250కి పైగా పాఠశాలల నుంచి విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల నుంచి విద్యార్థులు 312 ప్రాజెక్టులతో పాటు జిల్లా స్థాయికి ఎంపికైన 84 ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మోతె మండలం రావిపాడులో నిర్మించి తలబెట్టిన ఇథనాల్ కంపెనీ నిర్మాణ ప్రతిపాదనల్ని విరమించుకోవాలని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇథనాల్ వల్ల ప్రజలకు కలిగే దుష్ప్రభావాల అంశంపై సర్వారం గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జిల్లాలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎల్లంల యాదగిరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమికొట్టేందుకు సిపిఐ ముందుండి పోరాడిందని వక్తలు తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రజలను, యువకులను జాగృత పరచడంలో జిల్లా నుంచి ఎందరో నాయకులు కృషి ఉందని గుర్తు చేసుకున్నారు. గ్రామస్థాయి నుంచి ఉత్తమ క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జరిగాయి. ఆసక్తి గల విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ ను నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 2 వారాల పాటు కుష్టి వ్యాధిని గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించారు. నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. పాజిటివ్ గా నమోదైన వారికి ఉచితంగా మందులు అందజేసి ప్రాథమిక దశలోనే వ్యాధిని నివారించేందుకు కృషి చేస్తామని వైద్య శాఖ అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 316 కొనుగోలు కేంద్రాల ద్వారా సన్న, దొడ్డు ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,00,000 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యాన్ని, 70,000 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 33,700 మంది రైతులకు 406 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రాష్ట్రంలో సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల నుంచి జిల్లాకు ధాన్యం తరలి రాకుండా పోలీసులు చెక్పోస్టు ఏర్పాటు చేశారు. జిల్లాలోకి అక్రమంగా ధాన్యం రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏడాది కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 51,164 మంది విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,049 మంది విద్యార్థులకు కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అవసరమైన వారికి కంటి అద్దాలను అందించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయ కళాశాల లేకపోవడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో మఠంపల్లిలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. భూసేకరణ అనంతరం కళాశాల నిర్మాణాన్ని చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో నీటి విడుదల కొనసాగింది. వరదల వల్ల కెనాలు దెబ్బతినడంతో వానాకాలం పంటకు గోదావరి నీరందకపోయినప్పటికీ రెండో పంటకు నీటిని విడుదల చేశారు. జనగామ జిల్లా కొడగండ్ల నుంచి సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు.